సాయంత్రం మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రానికి మేడారం చేరుకునున్న సీఎం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సీఎం మంత్రుల పర్యటన సమావేశం కోసం అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 నెలల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. మంత్రులతో కలిసి గద్దెలు, నూతన రోడ్లు, కూడళ్లలో నిర్మించిన ఆదివాసీల జీవన చిత్రాలను ప్రారంభిస్తారు. తర్వాత సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హోటల్లోనే బస చేయనున్నారు. వారి కోసం సుమారు 300 గదులను సిద్దం చేశారు. అటవీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మేడారంలో కేబినెట్ జరగడం చరిత్రలో నిలిచిపోతుందంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారంలో జరిగే కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె మొదటి నుంచి కూడా ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఆమె పాలు పంచుకున్నారు. పలుమార్లు కూడా విజిట్ చేశారు. ఈ ఆలయ పునర్నిర్మాణం అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఏం చెప్పదలుచుకున్నారు వారి మాటలు చూద్దాం. ఇలా కేబినెట్ ఎజెండా ఏమి ఉండబోతుంది, ఇక్కడ మేడారానికి మంత్రివర్గాన్ని తీసుకొచ్చారు. ఎజెండా ఇంకా మా చేతికి రాలేదండి. మరి అందులో ఏముంటాయో తెలియదు, కానీ ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమైనా కొత్తవి ఏమైనా పెడతారేమో అని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి క్యాబినెట్ ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా సెక్రటేరియట్ గోడలు దాటి బయటికి వచ్చిన సందర్భాలు లేవు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెట్టడం అనేది నిజంగా ఒక గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు. వరంగల్ సమ్మక్క సారక్కగా భావించే సీతక్క, సురేఖక్క ఆది నుంచి కూడా పనులను ఆలయ పునర్నిర్మాణ పనుల్లో పాల్పంచుకున్నారు. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా మేడారం ఇంత అభివృద్ధి చెందడం పైన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2 సార్లు కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇది రాష్ట్ర పండుగగా గుర్తించడం కూడా జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఇది అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎవరికి కూడా రాలేదు, అట్లా జరుగుతూ పోయింది. కానీ ఈసారి ఏంటి అంటే సీతక్క ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం, ఆమెకు ఒక గిరిజన బిడ్డ కావడము, ఆమె ఈరోజు ఒక మంత్రిగా ఉండడము, ప్లస్ మన ముఖ్యమంత్రి గారు కూడా దేవాలయాలను అభివృద్ధి చేయాలి, పర్యాటకులను ఆకర్షించాలన్న ఒక ఆలోచన పెట్టుకోవడం, మరి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల మీద ఆయనకున్న గౌరవంతో ఈసారి మేడారంను మరి నా భూతో నా భవిష్యత్ అన్న పద్ధతిలో మనం డెవలప్ చేయాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు పెట్టుకుంటా అని చెప్పి ఇప్పుడు అనుకున్న దానికి డబుల్ ఖర్చు అయినా కూడా వారు ఇది పెట్టడం అనేది ఇది 100 సంవత్సరాల చరిత్రగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందులో నా పేరు, సీతక్క పేరు కూడా నిలబడడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. దేవాదాయ శాఖ మంత్రిగా మేడారానికి జాతీయ హోదా కావాలని కోరుతూ మీరు ఏమన్నా కేబినెట్ లో ప్రతిపాదన పెట్టేటువంటి అవకాశం? వాళ్ళు ఆల్రెడీ చెప్పారండి, మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఏకంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే గిరిజనులను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకున్నది. ఇది నేషనల్ నుంచి మీరు ఒక నేషనల్ పండుగగా డిక్లేర్ చేస్తే మరి దేశవ్యాప్తంగా కూడా దీనికి ఇంకా గుర్తింపు వస్తుంది. అది వాళ్ళు ఓపెన్గా మేము చెయ్యము అని చెప్పడం అనేది బాధాకరం.
థ్యాంక్ యూ మేడం. ఇది సురేఖ గారి అభిప్రాయం. మొత్తంగా మంత్రివర్గ భేటీకి అయితే కొండా సురేఖ అయితే ముందుగా తరలి వచ్చారు. ఈ మంత్రివర్గ భేటీలో ప్రస్తావించేటువంటి అంశాలపైన ఇంకా తమకు ఏదైతే షెడ్యూల్ ఎజెండా ఉంటుందో అది తర్వాత ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఇవాళ మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నందున ఒక కొత్త పథకానికి అయితే శ్రీకారం చుడతారు కావచ్చు అని అయితే ఆమె చెప్పినటువంటి పరిస్థితి. విడచల్లి జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.